దైవజనులందరికీ, తల్లి సమానులైన దైవజనురాలు శాంతి సుధాకర్ అమ్మ గారికి, వాక్యం కోసం వచ్చిన ప్రియులైన విశ్వాసులందరికీ పేరు పేరున ప్రభువైన యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామంలో నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకొని సందేశంలోని ప్రవేశిద్దాం. దయచేసి స్థలాలు దించి ప్రార్థనలు ఏకీభవించవలసిందిగా మనవి. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, పగటి వేళలో ఉదయకాలన జరుగుతున్న ఈ సెషన్లో 3వ ఘట్టంలోనికి మమ్మల్ని చేరుస్తున్నందుకు స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. హబక్కూకు గ్రంథ వివరణలో 4వ సెషన్లోనికి మేము ప్రవేశిస్తున్నాం. మీ నడిపింపు చేత మమ్మల్ని బలపరిచి నడిపించమని, ప్రతికూలమైన ప్రతి పరిస్థితిని మాకు అనుకూలపరచమని, వినడానికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఒకవేళ ఎదురవుతున్నా విని గ్రహించి హృదయంలో భద్రపరుచుకున్నటకు మమ్మల్ని అందరినీ నడిపించమని వేడుకొనొచ్చు. యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మన ముందు కరెక్ట్గా 43 నిమిషాల సమయం ఉంది. 43 నిమిషాల్లో ఈ సెషన్ మనం ముగించుకోవాలి. కోఆపరేషన్ మీది, ఆపరేషన్ నాది. జాగ్రత్తగా విందాం, సౌండ్ కూడా ఎక్కువ పెట్టే పరిస్థితి లేదు కనుక. హబక్కూకు గ్రంథ వివరణలో మనము గత 3 సెషన్స్ను ముగించుకొని 4వ సెషన్లోనికి ప్రవేశించాం. 3 అధ్యాయాలు కలిగినటువంటి ఈ గ్రంథాన్ని కొన్ని భాగాలుగా మనము డివైడ్ చేసుకున్నాం, విభజించుకున్నాం. అందులో 3 ప్రధాన భాగాలు, 12 ఉపభాగాలు మనం మాట్లాడుకున్నది. ఎక్కువ గట్టిగా మాట్లాడను, నా ఇంటోనేషన్ కూడా అలా బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేస్తాను. ఎందుకు అన్నది కారణాన్ని మనసులో ఉంచుకొని కొంచెం మీరు విషయాన్ని గ్రహించే ప్రయత్నం చేయండి. 12 ఉపభాగాలు కలిగిన ఈ పుస్తకాన్ని మనం ధ్యానిస్తున్నాం. ఒక్కొక్క అధ్యాయాన్ని మనము ఒక్కొక్క ప్రధాన భాగముగా డివైడ్ చేసుకోవడం జరిగింది. అందులో ప్రస్తుతం మనము మొదటి అధ్యాయంలో ఉన్నాం. దాన్ని మొదటి ప్రధాన భాగంగా పరిగణించాలని మీకు తెలియజేయడం జరిగింది. ఈ మొదటి ప్రధాన భాగాన్ని తిరిగి 3 ఉపభాగాలుగా మనం డివైడ్ చేసుకున్నాం. అందులోనికి మనం ప్రవేశించడానికి పరిచయాన్ని ముగించుకొని 2 ఉపభాగాలను దాదాపుగా పూర్తి చేసుకొని 3వ ఉపభాగంలోనికి ప్రవేశించడానికి ఇప్పుడు మనం సిద్ధంగా ఉన్నాం. ఈ గ్రంథము ఎక్కువగా సగానికి సగం క్వశ్చన్ అండ్ ఆన్సర్ స్టైల్లో ఉంటుంది, ప్రశ్నోత్తరాల శైలిలో ఉంటుందని మనం మాట్లాడుకోవడం జరిగింది. ప్రవక్త అయిన హబక్కూకు గారు దేవుని ముందు ఒక ప్రశ్నను ఉంచాడు మొదటి అధ్యాయంలో. ఎందుకు ఉంచాడు? దానికి కారణం మనకు బాగా అర్థమైంది. తన స్వజాతీయుల మధ్య జరుగుతున్న భయంకరమైన దుర్మార్గత, అక్రమాలు, భయంకరమైనటువంటి బలాత్కారం, తన సొంత జాతి అయిన యూదుల మధ్య జరుగుతున్న ఈ అక్రమాల దృష్ట్యా అందులో ఉన్నటువంటి కొంతమంది భక్తులు కూడా, నీతిపరులు కూడా వాటికి బాధితులుగా మారిపోయి భయంకరమైన బాధలు అనుభవిస్తుంటే, దీనికోసం భక్తులమైన మేము ప్రార్థనలు చేస్తుంటే నువ్వెందుకు మౌనంగా ఉన్నావు ప్రభువా అని అడిగాడు మొదటి ఉపభాగంలో. అది మొదటి వచనం నుండి 4వ వచనం వరకు చూసాం. వివరణ కూడా పూర్తయింది. దానికి దేవుడు సమాధానం ఇస్తూ, నేను మౌనంగా ఉన్నానని నువ్వు అనుకోవడం అది పొరపాటు. నా ఆపరేషన్ ఎలా స్టార్ట్ అయిందో నువ్వు చూడాలని అన్యజనులలో జరుగుతున్నటువంటి పరిస్థితులను, అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి పరిస్థితులను హబక్కూకు దృష్టికి దేవుడు తీసుకొని వచ్చాడు. కేవలం యూదుల మధ్య మాత్రమే కాక ఆనాటి ప్రాచీన ప్రపంచంలో మిగిలిన ప్రాంతాలలో కూడా చోటు చేసుకుంటున్న ఈ దుర్మార్గాలన్నిటికీ దేవుడు శిక్ష విధించడానికి ఒక జనాంగాన్ని రేపాడు అని చదువుకున్నాం. అది దేవుడు చెప్పాడు. ఆ జనాంగమే కల్దీయ జనాంగం. వారు ఎలాంటి వారో, ఎలాంటి పరిస్థితులు వారికి ఉన్నాయో, వారి వేగం ఎంతో, వారి క్రూరత్వం ఎంతో, ఇవన్నీ కూడా 2వ ఉపభాగంలో చూసాం.
గనుక నువ్వు ఏ దుర్మార్గతను చూసైతే ఒక కంప్లైంట్ని, ఒక ఫిర్యాదును నా ముందు నువ్వు ప్లేస్ చేసావో, దానికి సమాధానంగా శత్రువులను వీరి మీదికి ఉసికొల్పుతున్నాను, రేపుచున్నాను అని అంటున్నాడు దేవుడు. నిజానికి పాత నిబంధనలో ధర్మశాస్త్రాన్ని ఇచ్చినప్పుడే దేవుడు చెప్పాడు, నా మాట వినకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో అని. ఏకంగా శాపాల చిట్టానే దేవుడు ఇచ్చినట్టుగా ధర్మశాస్త్రంలో మనం చూస్తాం. సందర్భానికి అవసరం కనుక ఒకసారి తీద్దాం. ద్వితీయోపదేశకాండము, అందరూ 28వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం. ఒకసారి ముందుగా 15వ వచనాన్ని చూసి తర్వాత మిగిలిన వచనాల్లోనికి వెళ్దాం. నేను నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను, కట్టడలను నీవు అనుసరించి నడుచుకున్నవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట. నెక్స్ట్ చదవండి. వినినా అని చదువుతారేమో పొరపాటు. వినని ఎడల ఈ శాపములన్నీ మీకు సంభవించును అని ఆ శాపాల చిట్టా మొత్తం ఇచ్చి 49-50 వచనాలలో ఆయన ఇస్తున్న ఒక శాపం ఏంటో చూద్దాం. యెహోవా దూరమై ఉన్న భూదిగంతము నుండి ఒక జనమును, అనగా నీకు రాని భాష కలిగిన జనమును, క్రూర ముఖము కలిగి వృద్ధులను యవనస్తులను కటాక్షింపని జనమును గద్ద ఎగిరి వచ్చినట్లు నీ మీదికి రప్పించును. అది శాపం. ఒక్కసారి ఈ శాపాన్ని మనసులో ఉంచుకొని మనం చదువుకుంటున్న హబక్కూ గ్రంథానికి రండి. మొదటి అధ్యాయంలో 2వ ఉపభాగాన్ని నిన్న దాదాపుగా పూర్తి చేసుకున్నాం. ఒక కారణం చేత ఫినిషింగ్ అనే దానికి ఇవ్వకుండా నేను ఆపాను. ఎందుకోసమో చూద్దాం ఒకసారి. హబక్కూ గ్రంథం మొదటి అధ్యాయము 8వ వచనము లేదా 7వ వచనము. ఎందుకైనా మంచిది, నేను 6 నుంచి చదువుతున్నాను. ఆలకించుడి, తమవి కాని ఉనికి పట్టులను ఆక్రమించవలెనని భూదిగంతముల వరకు సంచరించు ఉద్రేకము గల క్రూరులగు కల్దీయులను నేను రేపుచున్నాను. చెప్పాడా అక్కడే ద్వితీయోపదేశకాండంలో? క్రూరమైన జనమును నేను రేపుతానని చెప్పాడు అక్కడ. పంపిస్తానని చెప్పాడు అక్కడ. చూద్దాం 7వ వచనం. వారు ఘోరమైన భీకర జనముగా ఉన్నారు. వారు ప్రభుత్వమును విధులను తమ ఇచ్చ వచ్చినట్లు ఏర్పరచుకుందురు. వారి గుర్రములు చిరుత పులుల కంటే వేగముగా పరుగెత్తును. రాత్రి యందు తిరుగులాడు తొడేళ్ల కంటేను అవి చురుకైనవి. వారి రౌతులు దూరము నుండి వచ్చి తటాలున జొరబడుదురు. ఎరను పట్టుకొనుటకై పక్షిరాజు వడిగా వచ్చినట్లు వారు పరుగులెత్తి వత్తురు. గద్ద ఎగిరి వచ్చినట్లు అన్నాడు అక్కడ, పక్షిరాజు అన్నాడు ఇక్కడ. ఎందుకు ఈరోజు ఇంత భయంకరమైన విపత్తును వీరు కొని తెచ్చుకోవడానికి గల కారణం ఏంటో ఒక మూల కారణాన్ని హోషేయ గ్రంథంలో చూద్దాం. హోషేయ గ్రంథం 8వ అధ్యాయం. హోషేయ గ్రంథము 8వ అధ్యాయం. ఒకసారి మొదటి వచనం చూద్దామా? నిన్న చదువుకున్నట్టున్నాము, అయినా ఒకసారి చూద్దాం. హోషేయ గ్రంథం 8వ అధ్యాయం మొదటి వచనం. బాకాని నోటను ఉంచి ఊదుము, జనులు నా నిబంధనను అతిక్రమించి నా ధర్మశాస్త్రమును మీరియున్నారు గనుక. దట్ ఈస్ ద రీజన్. ఎందుకు ఈ ఉగ్రత దేవునిది? ఎందుకు ఈ శాపం? దేవుని నిబంధనను, ఆయన ధర్మశాస్త్రమును జనులు మీరి ఉన్నారు గనుక పక్షిరాజు వ్రాలినట్లు శత్రువు యెహోవా మందిరమునకు వచ్చునని ప్రకటించుము. అంటే దేవుని మాటలు వినబడకుండా చెవిని తొలగించుకుంటే, దేవుని మాటలు పట్టించుకోకుండా నాకు అవసరం లేదు అని మీరు అనుకుంటే చాలు, శాపాన్ని కొని తెచ్చుకుంటున్నట్టే. ఇది ప్రధాన కారణం. తల్లిదండ్రులైన వారందరితో ఒక మాట మాట్లాడుతున్నాను. మీ పిల్లలకు స్కూల్కి పంపిస్తారు కదా, బడికి పంపిస్తారు కదా, వాళ్ళకి అప్పుడప్పుడు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చి పంపిస్తారు. ముఖ్యంగా తల్లులతో మాట్లాడుతున్నాను, నమస్కారం పెట్టి. ఎందుకంటే తండ్రులు కొన్ని విషయాలు అలా పట్టించుకోకుండా వెళ్ళిపోతుంటారు. తల్లే ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్ రాగానే ప్రతి మార్కు చూసి తగ్గిందా పెరిగిందా మార్కులు తగ్గితే తల్లులు తలడిల్లిపోరు, ఉతికారేస్తారు. తల్లులకు తెలుసో తెలీదో, బిడ్డలు మీరు చదువు కోసం భయంకరం కూర్చి రుద్దేటప్పుడు వాళ్ళు ఎవరి కోసం ఎదురు చూస్తారో చెప్పనా? నాన్న ఎప్పుడు వస్తాడో అని.
ఎన్నిసార్లు బెదిరించలేదు మీ పిల్లలు? రాని చెప్తా నిజంగా తని. చదువులు చదివించండి మంచిదే, కానీ చదువే జీవితం కాదు. చదువే జీవితం కాదు. ఎందుకు అని మీరు అడిగితే ఒక్క మాటలో చెబుతున్నాను, కోటి విద్యలు దేనికో కదా. కోటి విద్యలు కూటికేనా అంటే మోమాటం లేకుండా చెబుతోంది సమాజం. కోటి కూటికేనట. కోటిలో ఏమున్నాయి కొన్ని చెప్పండి. బిఏ ఉంది, బీకామ్ ఉంది, బీఎస్సీ ఉంది, ఎంఏ ఉంది, ఎంఎస్సీ ఉంది, ఎంబీబీఎస్ ఉంది, మొత్తం హైటెక్, బీటెక్ అన్ని టెక్లు దీంట్లోనే ఉన్నాయి. ఈ కోటి కూటికేనా అంటే కోటి కూటికేనట. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత గారు ఆరోగ్యం సరిగా లేకపోతే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆసుపత్రిలో చేర్పిస్తే ఇండియా డాక్టర్లందరూ చేతులు ఎత్తేశారు. ఎక్కడో విదేశాల నుంచి ఒక ఎక్స్పర్ట్, అంటే ఈయన తప్ప ఇంకెవరు లేరన్నట్టుగా ప్రపంచంలో ఆ డాక్టర్ని విదేశాల నుంచి రప్పించి మా ముఖ్యమంత్రి గారి ప్రాణాలు నిలబెట్టమని వెళ్తే ఆయన దాదాపుగా 1-2 రోజులంతా చూసి బయటకు వచ్చి మీడియా వాళ్ళకి ఏం చెప్పాడో చెప్పనా, మానవ ప్రయత్నాలన్నీ అయిపోయాయి, మీరు వెళ్ళి దేవునికి మొక్కండి అన్నాడు సీరియస్గా. లండన్ నుంచి వచ్చి అంత చదువు చదివినవాడి ఒక ముఖ్యమంత్రి ప్రాణాలు నిలబెట్టలేకపోయావా? నా వల్ల కాదంటున్నాడు. అది చెప్పేది. చదువు అన్నిటికీ పరిష్కారం కాదు. డాక్టర్ గారు చెబుతున్న మాట దేవుడు. నాకు తెలిసిన ఒక సహోదరుడికి యాక్సిడెంట్లో చెయ్యి ఇరిగితే నేనే ఆసుపత్రికి తీసుకొని వెళ్ళాను. ఆయన ఒకసారి ఎంత మంచి డాక్టర్ తీసుకుని వెళ్ళాలంటే నాకు తెలిసి హైదరాబాద్లో దాదాపుగా టాప్ డాక్టర్స్లో ఆయన ఒకడు, టాప్ 5 డాక్టర్స్లో. డాక్టర్ గారు అంతా చూసి, ఏమంటే మా ప్రయత్నం చేస్తాము, చెయ్యి సెట్ కాకపోవచ్చు అన్నాడు. ఇది విడ్డూరం. చెయ్యి సెట్ కాకపోవడం ఏంటి అని అడిగితే, ఎముక మామూలు చోట్ల ఇరగలేదు, జాయింట్లో విరిగింది. రైటో లెఫ్టో గుర్తులేదు నాకు. అయితే ఏంటి అని అడిగాను. జాయింట్లో ఇరిగితే ప్రపంచంలో ఏ డాక్టర్ కూడా సెట్ చేయలేడు, దాన్ని కలుగజేసిన దేవుడు తప్ప దీనికి కరెక్ట్ వైద్యుడు ఎవరు లేరని డాక్టర్ చెప్పాడు ఒక 20 ఏళ్ళ కిందట నాకు. జాయింట్లో కనుక విరిగితే దాన్ని సెట్ చేసిన, దాన్ని తయారు చేసిన దేవుడు తప్ప ఏ డాక్టర్ కూడా సెట్ అవ్వదట, ఒరిజినల్గా 100కు 100% సెట్ చేయడానికి. అలాంటి దేవుని మాటలను పట్టించుకోకపోతే మనిషి ఎంత బుద్ధిహీనంగా బతుకుతున్నట్టు అర్థం కావాలి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెబుతున్నప్పుడు అవసరం కనుక. మనం ఏదో అనుకుంటున్నాం, అవసరం లేదనుకుంటున్నాం. దేవుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వర్షాలు పడకపోతే, నీళ్లు లేని పరిస్థితుల్లో పక్క రాష్ట్రం వారిని ఆల్మట్టి నీళ్ళు అడిగాడు. ఆల్మట్టి నీళ్ళు ఇవ్వండి మాకు, ఆల్మట్టి నీళ్ళు ఇవ్వమని. కుదరదనింది పక్క రాష్ట్రం, కుదరదు. ఎలా చేయాలి, ఏం చేయాలని ఆలోచన చేస్తుండగా ఒక్కసారిగా రాష్ట్రమంతా విపరీతమైన వర్షాలు, మొత్తం రిజర్వాయర్లు, జలాశయాలన్నీ కలకలలాడుతుంటే మళ్ళీ మీడియా వాళ్ళు వచ్చారు మైక్ తీసుకొని, మీ ఫీలింగ్స్ ఏంటో చెప్పండి అన్నారు రాజశేఖర రెడ్డి గారిని. అప్పుడు ఆయన ఏమన్నాడు చెప్పనా, మాకు మట్టి నీళ్ళు లేకపోయినా, మట్టి నీళ్ళు రాకపోయినా మైటీ నీళ్ళు ఇచ్చాడన్నాడు. ఎంత గొప్ప మాట అది! ఎవరన్నారు ఈ మాట? ఒక ముఖ్యమంత్రి. మాకు మట్టి నీళ్ళు రాకపోయినా మైటీ నీళ్ళు ఇచ్చాడు. ఆల్మైటీ నీళ్ళు ఇచ్చినందుకు ఆల్మైటీకి మేము రుణపడి ఉన్నామన్న మాట ముఖ్యమంత్రి నోట్ వస్తుంది. సీన్ కట్ చేస్తే ఇంకొక ముఖ్యమంత్రి, మళ్ళీ వర్షాలు పడలేదు. వర్షాలు పడకపోతే ముఖ్యమంత్రి దగ్గరికి ఎవరు వస్తారు? సేమ్ మళ్ళీ మీడియా మైకులు తీసుకొని వచ్చారు. మీ ఫీలింగ్స్ చెప్పండి అన్నారు ఇప్పుడు ఈ ముఖ్యమంత్రిని. ఆయన అన్నాడు, దేవుడు వర్షాన్ని ఇవ్వకపోతే నేనేం చేయాలన్నాడు, వెళ్ళిపోమని చెప్పాడు అందరినీ. పరిస్థితి చెయ్యి దాటితే డాక్టర్లు చేతులు ఎత్తేస్తున్నారు. పరిస్థితులు చెయ్యి దాటిపోతే మంత్రులు, ముఖ్యమంత్రులు, పాలకులు చేయి ఎత్తేస్తున్నారు. అందుకే సమాజం తెలిసనిందో తెలియకనిందో తెలియదు, కానీ దిక్కులేని వారికి ఎవరు దిక్కో చెప్పండి, సాగదీసి చెప్పాను. పిచ్చి. కానీ దిక్కు లేని వారికే కాదు దేవుడు దిక్కు, దిక్కున్నోళ్ళకు కూడా దేవుడే దిక్కు. దిక్కు లేని వాళ్ళు అంటే మనం బట్టలు లేని వాళ్ళు, తిండి లేని వాళ్ళు, బయట రోడ్ల మీద పడుకునేటోళ్ళు అనుకుంటున్నాం. ఇంట్లో ఉన్నోడు కూడా దేవుడే దిక్కు. అలాంటి దేవుని మాటలను మీరినందుకు గద్ద ఎగిరి వచ్చినట్లు శత్రువులు ఎవరి మీదకి వస్తున్నారు ఇప్పుడు? యూదుల మీదకి.
యూదులు. వద్దాం, హబక్కూకు గ్రంథానికి వచ్చేయండి. ఎందుకు వస్తున్నారు ఈ శత్రువులు? అదే రీజన్. 9వ వచనంకి వెళ్ళిపోదాం. వెనుక చూడకుండా బలాత్కారము చేయుటకై వారు వత్తురు, ఇసుక రేణువులంత విస్తారముగా వారు జనులను చెరపట్టుకొందురు, రాజులను అపహాస్యము చేతురు, అధిపతులను హేళన చేతురు, ప్రాకారము గల దుర్గములన్నిటినీ తృణీకరింతురు, మంటి దిబ్బ వేసి వాటిని పట్టుకుంది. ఎంత నిన్న చెప్పాను ఉదయం, ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయట్లా, జస్ట్ అలా మిమ్మల్ని ట్రాక్లోకి తీసుకొని వస్తున్నాను. ఏంటి మంటి దిబ్బ వేసి అంటే అర్థం ఏంటి? మంటి దిబ్బ వేసి చెప్పానుగా, ఆ రోజుల్లో పెద్ద పెద్ద ప్రాకారాలు కట్టుకొని శత్రువులు లోపలికి రాకుండా శత్రు దుర్భేద్యమైనటువంటి నగరాలను కట్టుకొని రాజులు ఉండేవారు. అలాంటి నగరాలను సైతం కూల్చడానికి ర్యాంపులు వేసి, మంటి దిబ్బ అంటే ర్యాంపులు వేసి వెళ్ళి కొడతారట. అలాంటి బలాన్ని నేను ఇస్తున్నాను కల్దీయులకు అన్నాడు అని చెబుతూ 11వ వచనం, అక్కడ నేను క్లోజ్ చేయలేదు, వచ్చేద్దాం 11వ వచనానికి. అయితే తమ బలమునే తమకు దేవతగా భావింతురు, గాలి కొట్టుకొని పోవునట్లు వారు కొట్టుకొని పోవచ్చు, అపరాధులగుదురు. అంటే గాలికి ఎలాగైతే ఒక చిన్న రేణువు, ఒక చిన్న ఆకు, ఒక చిన్న కాగితం ముక్క ఎలాగైతే వెళ్ళిపోతుందో అంత వేగంగా వెళ్ళిపోతారట. అంటే విచ్చలవిడిగా. ఫ్యాన్ స్పీడ్గా పెంచి కింద పేపర్ పెట్టండి, అది ఎక్కడికి వెళ్తుందో ఎవడికి తెలియదు. కల్దీయుల పరిస్థితి అలా ఉంటుంది, విచ్చలవిడిగా. వాళ్ళు వీళ్ళన్న తేడా లేకోకుండా ప్రతి ఒక్కరి మీద దాడి చేసి తమ బలాన్నే తమకు దేవతగా భావించి దోపిడీ. యోబు గ్రంథంలో కూడా ఒక మాట ఈ సందర్భంలో జ్ఞాపకం చేసుకుంటే మంచిదన్న ఫీలింగ్ వస్తుంది. ఒకసారి చూద్దాం. 12వ అధ్యాయం, దయచేసి యోబు గ్రంథము 12వ అధ్యాయం 6వ వచనం చూద్దాం ఒకసారి. యోబు గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనం. దోపిడీ గాండ్ర కాపురములు వర్ధిల్లును, దేవునికి కోపము పుట్టించువారు నిర్భయముగా ఉందురు, వారు తమ బాహుబలమే తమకు దేవుడు అనుకుందురు. ఇక్కడ ఎవరిని దేవతగా అనుకుంటున్నారు కల్దీయులు? 11వ వచనంలో తమ బలమునే తమకు దేవతగా భావింతురు. తమ బలాన్ని నమ్ముకొని పరుగెత్తే భయంకరమైన జనాంగం. ఇది పరిస్థితి. అష్షూరు సామ్రాజ్యం పతనం అయిపోయిన తర్వాత దేవుడు రేపినటువంటి జనాంగమే కల్దీయులు. కల్దీయులు అనగానే బబులోనీయులు అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది నెబుకద్నెజరు పేరు. కానీ నెబుకద్నెజర్ కంటే ముందే దేవుడు అతని తండ్రి నిలబెట్టాడని చెప్పాను, నెబోపొలసరు. అతను మర్చిపోకండి. అష్షూరియుల పతనానికి నాంది పలికింది నెబుకద్నెజరు కాదు, నెబుకద్నెజరు తండ్రి. ఆ తండ్రి దగ్గర ఉన్న నెబుకద్నెజరు కూడా ఊపందుకొని నడుస్తున్న రోజులవి. అలా 5వ వచనం నుండి 11వ వచనం వరకు ప్రవక్త అయిన హబక్కూకు గారు అడిగిన మొదటి ప్రశ్నకు దేవుడిచ్చిన సమాధానం ఇది. ఆయన పెట్టిన మొదటి ఫిర్యాదుకు దేవుడిచ్చిన జవాబిది. ఇక్కడితో 5వ వచనం నుండి 11వ వచనం వరకు పూర్తయింది కనుక గ్రంథములోని 2వ ఉపభాగం పూర్తయిందని మీరు మెన్షన్ చేసుకోవాలి. మొదటి అధ్యాయమే మొదటి ప్రధాన భాగం అన్నాను. ఆ మొదటి ప్రధాన భాగములో 3 ఉపభాగాలని చెప్పాను. ఆ 3 ఉపభాగాలలో 2 ఉపభాగాలు పూర్తయి ఇప్పుడు నెమ్మదిగా మనం 3వ ఉపభాగములోనికి ప్రవేశిస్తున్నాం. అది 12వ వచనం నుండి 17వ వచనం వరకు. 12వ వచనం నుండి 17వ వచనం వరకు. దీనికి ఒక చిన్న సబ్ టైటిల్ ఇద్దాం. ప్రతి ఉపభాగానికి ఒక సబ్ టైటిల్ ఇస్తున్నాంగా, దీనికి కూడా ఒక సబ్ టైటిల్ ఇద్దాం. మొదటి ఉపభాగానికి సబ్ టైటిల్ ఏమి ఇచ్చాం? ప్రవక్త యొక్క మొదటి ఫిర్యాదు, అంతేనా? రైట్. 2వ ఉపభాగానికి మనం ఇచ్చిన టైటిల్ ఏంటి? దానికి దేవుడిచ్చిన సమాధానం. ఇప్పుడు మూడో ఉపభాగం ప్రవక్త యొక్క 2వ ఫిర్యాదు అని రాసుకోవాలి. సెకండ్ కంప్లైంట్, ద సెకండ్ కంప్లైంట్ ఆఫ్ ద ప్రాఫెట్ హబక్కూకు గారి 2వ కంప్లైంట్, 2వ ఫిర్యాదు దేవుని దగ్గర పెడుతున్నాడు. ఇక్కడ విచిత్రం ఏంటంటే, లేదా విషయం ఏంటంటే, చెప్పాను ప్రతి చోట బైబిల్లో ఇప్పుడు ప్రవక్త మాట్లాడుచున్నాడు, ఇప్పుడు దేవుడు స్టార్ట్ చేశాడు అన్న క్లూజ్ మనకేముండవు. మనమే ధ్యానించి వాటిని విడగొట్టుకోవాలి. 4వ వచనం దగ్గర బ్రేక్ ఇచ్చి ఇప్పుడు యెహోవా సెలవిచ్చుచున్నాడని లేదు, కానీ 5వ వచనంలో స్పీకర్ మారాడు.
2వ వచనం నుంచి 4వ వచనం వరకు స్పీకర్ ప్రవక్త అయితే 5వ వచనం నుండి 11వ వచనం వరకు స్పీకర్ దేవుడు. ఇప్పుడు 12వ వచనం నుండి 17వ వచనం వరకు మళ్ళీ స్పీకర్ మారుతున్నాడు. ఇప్పుడు ప్రవక్త నోరు తెరుస్తున్నాడు మళ్ళీ దేవుని సమాధానం పూర్తయిన తర్వాత. చూద్దాం ఏంటో. యెహోవా నా దేవా అంటే స్పీకర్ ఏమైపోయారు? ఇప్పుడు మారిపోయారు. ప్రవక్త మాట్లాడుతున్నాడు. ప్రార్థన మళ్ళీ. ఆ ప్రార్థనలో ఒక సమస్య, ఆ సమస్యలో ఒక ఫిర్యాదు, ఆ ఫిర్యాదులో ఒక ప్రశ్న. చూద్దాం. యెహోవా నా దేవా, నా పరిశుద్ధ దేవా, ఆది నుండి నీవు ఉన్నవాడవు కావా? మేము మరణము నొందము. యెహోవా తీర్పు తీర్చుటకు నీవు వారిని నియమించి ఉన్నావు. ఏం చెప్పాలనుకుంటున్నాడు ఈయన? ఆ చిన్న సందర్భాన్ని నేను మీకు పరిచయం చేయాలి. మొట్టమొదటేమో, నా జాతిలో ఉన్న దుర్మార్గతను చూడు ప్రభువా, నా జాతిలో ఉన్నటువంటి అక్రమాలను చూడు ప్రభువా అని తన స్వజాతీయుల గురించి ఫిర్యాదు చేసిన ఆయన దీనికి పరిష్కారం ఏంటి? నా స్వజాతీయులలో జరుగుతున్న బలాత్కారాన్ని బట్టి నీతిమంతులైన మేము కూడా ఈరోజు బాధలు అనుభవిస్తున్నాం, మమ్మల్ని కాపాడవా అని అడిగితే దేవుడు కల్దీయులను మీ మీదికి రప్పించున్నాను అన్నాడు. దానికి ఉలిక్కిపడినటువంటి హబక్కూకు గారు, నివ్వెరపోయినటువంటి హబక్కూకు గారు కోలుకోవడానికి కూడా ఎంత టైం పట్టిందో నాకు తెలియదు. కానీ ఇప్పుడు వెంటనే ప్రార్థన చేశాడా, ఆగి ప్రార్థన చేశాడా, కొన్ని రోజుల సమయాన్ని తీసుకొని ప్రార్థన చేశాడా మనకు తెలియదు. కానీ ఇప్పుడు మరలా అడుగుతున్నాడు, ప్రభువా నువ్వు కల్దీయులను నియమించావా మా కోసం? కల్దీయులను నియమించావా? అసలు ప్రాబ్లం, నేను డొమెస్టిక్ ప్రాబ్లం గురించి మాట్లాడాను, స్థానిక ప్రాబ్లం గురించి మాట్లాడాను, ప్రాంతీయ ప్రాబ్లం గురించి మాట్లాడాను. స్థానికంగా మా మధ్య జరుగుతున్నటువంటి, మా మధ్య చోటు చేసుకుంటున్నటువంటి ఈ దుర్మార్గతను ఎలా అరికడతావు ప్రభు అంటే, నువ్వు ఎవరినో నియమించావా మమ్మల్ని కొట్టడానికి? ఎవరినో నియమించావా? చూడండి ఒకసారి. యెహోవా నా దేవా, నా పరిశుద్ధ దేవా, ఆది నుండి నీవు ఉన్నవాడవు కావా? ఆది నుండి నీవు ఉన్నవాడవు కావా? ప్రభువా నువ్వు ముందు నుంచి ఉన్నావుగా. అదే కీర్తనల గ్రంథంలో తరతరములకు మాకు నివాస స్థలము నీవే అని చెబుతూ యుగ యుగములు నీవే దేవుడు అంటాడు. చూడండి 90వ కీర్తనలో, జస్ట్ రాసుకోండి. 90వ కీర్తన 1వ వచనం నుండి, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడు, యుగ యుగములు నీవే దేవుడవు. ఆది నుంచి నీవు ఉన్నవాడవు కదా అంటున్నాడు హబక్కూకు గారు. ఆది నుంచి ఉన్నవాడు. 93వ కీర్తన 93వ కీర్తన 2వ వచనం, 93వ కీర్తన 2వ వచనం, పురాతన కాలము నుండి నీ సింహాసనము స్థిరమాయను, సదాకాలము ఉన్నవాడవు నీవే. మరి ఆ విషయాలను హబక్కూకు గారు ఎందుకు మాట్లాడుతున్నారు ఇక్కడ? ప్రభువా నువ్వు ఆది నుంచి ఉన్నవాడవు కదా, నీకు అన్నీ తెలుసు కదా, అందరూ తెలుసు కదా, నీకు మరుగైనది ఏదీ లేదు కదా. నువ్వు ఇచ్చిన సమాధానంతో నేను ఆశ్చర్యపోవడం కాదు, గుండె జారినంత పని అవుతుంది ప్రభువా నాకు. సెకండ్ కంప్లైంట్ చూద్దాం. మేమైతే మరణం నొందం ప్రభువా, నాకు ఆ విశ్వాసం అయితే ఉంది. నువ్వు శత్రువులను పంపించినా నీతిమంతులైన మమ్మల్ని బతికిస్తావన్న ఆలోచన, ఆశ అయితే నాకుంది. అది మాత్రమే కాదు, అసలు ఇశ్రాయేలీలను, యూదులను మట్టు పెట్టవుగా. మేము మరణము నొందము అని ఆయన అంటున్న ఉద్దేశం ఏంటి? ఆయన అంటున్నటువంటి మాటల్లోని ఉద్దేశం ఏంటి? కల్దీలు ఒకవేళ దాడి చేస్తే నామరూపాలు లేకుండా, ఎందుకంటే ఆ రోజుల్లోని మహా సామ్రాజ్యాలు కొన్ని ప్రాంతాలను అసలు మట్టుపెట్టిన తర్వాత, ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ నీనేవే పట్టణం. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ నీనేవే పట్టణం. నీనేవే పట్టణం కుప్ప కూలిపోయింది క్రీస్తుపూర్వం 612 అని చెప్పాను. అసలు నీనేవే పట్టణం యొక్క వైభవం ఏంటి? నీనేవే పట్టణం యొక్క మహిమ ఏంటి? ఒక మనిషి 3 దినములంత ప్రయాణము చేయగలిగే అంత సువిశాలమైనటువంటి, చెప్పాలంటే ఈరోజు ఇండియాలో ముంబై లాంటి నగరం, బాంబే లాంటి నగరం అది. అలాంటి మహా గొప్ప పట్టణమైన ఆ నీనేవే మీదికి కల్దీలు దాడి చేసిన తర్వాత అడ్రస్ లేకుండా నామరూపాలు లేకుండా నీనేవేని మట్టు పెట్టేశారు. ఎవరైనా దారిలో నడుచుకుంటూ వెళ్తే ఇక్కడ ఒకప్పుడు పట్టణం ఉండేదిగా అని ఆశ్చర్యపోయేంతగా నీనేవే పట్టణాన్ని మట్టు పెట్టారు. ఒకవేళ అలాంటి కల్దీయులు నీనేవేనే కొట్టినవారు, అష్షూరియులనే ఓడించిన వారు చిన్న యూదా ప్రాంతాల మీదకి వస్తే యూదా బతుకుతుందా? ఉంటుందా? కొన్ని రాజ్యాలు, కొన్ని దేశాలైతే అసలు చరిత్రలోనే కలిసిపోయి, చిరునామా లేకుండా కలిసిపోయిన పరిస్థితి. పాత నిబంధనలో ఎన్నో జనాంగాలను దేవుడు మట్టు పెట్టించి అడ్రస్ లేకుండా చేశాడు.
ఉదాహరణకు అమాలేకీయులు భూమి మీద ఉండకుండా చేస్తానన్నాడు దేవుడు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి కనానుకు బయలుదేరినప్పుడు మధ్యలో అడ్డొచ్చిన తొలి జనాంగమే అమాలేకీయులు. యెహోవా మీదికి చెయ్యెత్తారు వీళ్ళు లేకుండా చేస్తానని దేవుడు ప్రమాణం చేసి అమాలేకీయులను మట్టుబెట్టే కార్యక్రమాన్ని రాజైన సౌలుకు అప్పగించాడు సమూయేలు మొదటి గ్రంథంలో. కానీ సౌలు దాన్ని ఫినిష్ చేయలేదు, అందుకే దేవునికి దొరికిపోయాడు. దావీదు గారు తర్వాత దాన్ని కంటిన్యూ చేశాడు. కానీ అమాలేకీయులు కంప్లీట్గా వాళ్ళు దాదాపుగా వాళ్ళ నాశనం పూర్తయినా అసలే లేకుండా ఏమైనా ఉన్నారా లేదా అని అడిగితే ఒకటే ఒక చిన్న అవకాశం. ఎస్తేరు గ్రంథంలో హామాను గురించి మనం చదువుకుంటుంటాం జనరల్గా. ఎస్తేరు గ్రంథంలో హామాను గురించి ఒకవేళ దావీదు గారి కాలంలోనూ తర్వాత కాలంలోనూ అమాలేకీయులు కనుక కంప్లీట్గా సర్వనాశనం కాకపోయి ఉంటే ఎస్తేరు గ్రంథంలోని హామాను అమాలేకీయుడు అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది అనేటువంటి ఒక చిన్న పాసిబిలిటీస్ కనపడుతుంటాయి ఫ్రమ్ వన్ కార్నర్. అలాంటి హామాను ఫ్యామిలీని కూడా దేవుడు తీసేసి చెప్పాలంటే అమాలేకీయులను కంప్లీట్గా క్లోజ్ చేశాడు. దేవుడు ఒకరిపై ఉగ్రత కుమ్మరిస్తే రాత్రికి రాత్రి అలా కరివేపాకు తీసేసినట్టుగా తీసేస్తాడు. అతడి స్థాయి కానీ సామర్థ్యంతో దేవునికి పనే లేదు. మెనే టెకేలు పార్సీన్ అన్న ప్రవచనం అన్న మాటలోని భవిష్యత్ ఏంటి? రాజైన బెల్షస్సరు ఆ రాత్రికే హతుడైపోయాడట. పగలంతా విందులో ఉన్నోడు రాత్రికి ఎట్లా చచ్చిపోయాడు? దేవుడు ఎంటర్ అయితే రింగులోకి అలానే ఉంటుంది పరిస్థితి. అలాంటి దేవుడు కల్దీయులను రేపి యూదులైన మా మీదికి నువ్వు పంపితే నాకైతే ఒక గట్టి విశ్వాసం ఉంది ప్రభువా, మేమైతే మరణము నొందము. ఎందుకు? మా పితరులకు నువ్వు వాగ్దానం చేసావు. మా పితరుడైన అబ్రహాము గారికి నువ్వు చేసిన వాగ్దానం ఏంటి? నీ సంతానము వలన భూలోక వంశములన్నీ ఆశీర్వదించబడును. ఆ వాగ్దానం నెరవేరాలి అని అంటే మా యూదులు బతికే ఉండాలి. ఒకవైపు భయం, ఒకవైపు భీతి, వణుకు. అలాంటి పరిస్థితిలో గుండెను అరచేతిలో పెట్టుకొని చేస్తున్న ప్రార్థన హబక్కూకు గారు ఏమని? మేము మరణము నొందము ప్రభువా, యెహోవా తీర్పు తీర్చుటకు నీవు వారిని నియమించినావు ప్రభువా. ఆశ్రయ దుర్గమా, మమ్మను దండించుటకు వారిని పుట్టించావా? నీవు మమ్మల్ని శిక్షించడానికి వారిని పుట్టించావా? ఎస్, కొన్ని సందర్భాలలో దేవుడు తన పిల్లలను సెట్ చేయడానికి మరెవరినో వాడుకుంటూ ఉంటాడు. తెలియని వారి కోసం ఒక విషయాన్ని ప్రస్తావిస్తాను. ఇది కల్దీయులు అంటే బబులోనీయులను దేవుడు తన చేతిలోని దండముగా వాడుకోబోచున్నాడు. దండం అంటే కొద్దిసేపు బెత్తం అనుకోండి. ఒక మాస్టర్ గారి చేతిలో ఒక బెత్తం ఎలాగైతే విద్యార్థులను సెట్ చేయడానికి ఉపయోగపడుతుందో కల్దీయులను దేవుడు ఒక దండముగా వాడుతున్నాడు కూడా, ఆల్రెడీ స్టార్ట్ అయింది. కానీ కల్దీయుల కంటే ముందు ఈ ప్రపంచాన్ని శాసించిన జనాంగమే ఇంతకుముందు నేను చెబుతున్నట్టుగా అష్షూరు సామ్రాజ్యం. అష్షూరీయులను కూడా దేవుడు వాడుకున్నట్టుగా బైబిల్ చెబుతోంది. చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథం 10వ అధ్యాయం. యెషయా గ్రంథము 10వ అధ్యాయం. బబులోనీయుల కంటే ముందు దేవుడు వాడుకున్నది ఎవరినో చూద్దాం. 5-6 వచనములు చూద్దాం ఒకసారి. 5-6 వచనములు. అష్షూరీయులకు శ్రమ అని చెప్పి వెంటనే వారి గురించిన ప్రొఫైల్ చెబుతున్నాడు. వారు నా కోపమునకు సాధనమైన దండము, నా దుడ్డు కర్ర, నా ఉగ్రత వారి చేతిలో ఉన్నది. ఎవరి చేతిలో పెట్టాడు దేవుడు తన ఉగ్రతను? కల్దీయుల కంటే ముందు దేవుడు వాడుకున్న జనాంగమే అష్షూరు జనాంగం. 6వ వచనం. భక్తిహీనులకు జనముల మీదికి నేను వారిని పంపెదను, దోపుడు సొమ్ము దోచుకునుటకును, కొల్ల పెట్టుటకును, వీధులను త్రొక్కించుటకును, నా ఉగ్రతకు పాత్రులకు జనులను గూర్చి వారికి ఆజ్ఞాపించెదను. భక్తిహీనులను శిక్షించడానికి నేను భూమి మీద ఒక జనాంగాన్ని ఎన్నుకుంటున్నాను అని హబక్కూకు గారి కాలం కంటే ముందే ఒక జనాంగాన్ని ఆయన వాడుకున్నట్టుగా చరిత్ర చెబుతోంది. ఎందుకోసం? భక్తిహీనులను దండించడానికి. ఇప్పుడు హబక్కూకు గారు ఎవరి గురించి ఫిర్యాదు చేశాడు? 1వ అధ్యాయం 4వ వచనంలో భక్తిహీనులు, 4వ వచనం చదువుతున్నాను. హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనంలో చివరి మాట, భక్తిహీనులు వచ్చి నీతి పరులను చుట్టుకొందురు ప్రభువా. అలా జరుగుతోంది ప్రభువా, ఏంటి అని అడిగితే, ఒకనాడు అష్షూరీయులను వాడుకున్న నేను ఇప్పుడు కల్దీయులను వాడుకుంటున్నానని చెప్పాడు. దానికి హబక్కూకు గారు మాట్లాడుతూ తన 2వ ప్రార్థనలో, ప్రభువా మమ్మును దండించడానికి నీవు వారిని పుట్టించావా?
చరిత్రలో యెషయా ప్రవక్త తర్వాత మనకు కనిపించే మరొక ప్రవక్త, మిగిలిన ప్రవక్తలలో ఒక ప్రవక్త ఇర్మియా గారు. ఇర్మియా గారి కాలానికి దేవుడు ఒక ప్రవచనాన్ని, తెలుసుగా, హబక్కూకు గారు ఇర్మియా గారికి సమకాలికుడు అని చెప్పాను. ఇర్మియా గారు కూడా ఏం చెబుతున్నాడో దేవుని గురించి, ఆయన ఒక నిర్ణయం గురించి, ఆయన తీర్పు గురించి చూద్దాం. 25వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం. ఒకసారి 8-9 వచనములు చూద్దామా? 8-9 వచనములు కలిసి ఉన్నాయి. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు నా మాటలను ఆలకింపకపోతిరి గనుక. అదే రీజన్, దాట్ ఈస్ ద మెయిన్ రీజన్. అదే మాట హోషే ప్రవక్త చెప్పాడు, ఇక్కడ ఇర్మియా గారు కూడా చెబుతున్నది అదే. మీరు నా మాటలను ఆలకింపకపోతిరి గనుక నేను ఉత్తర దేశములోనున్న సర్వజనములను, ఉత్తరం పాలస్తీనా భూభాగానికి నార్త్ ఈస్ట్న ఉంటుంది ఈ భూభాగం అంతా, ఉత్తర దేశంలో ఉన్న సర్వజనములను నా సేవకుడైన నెబుకద్నెజరను బబులోను రాజును పిలువనంపించుచున్నాను. ఈ దేశం మీదికి, దీని నివాసుల మీదికి, చుట్టూనున్న ఈ జనులందరి మీదికి వారిని నెబుకద్నెజర్ అన్నాడు, వారు అన్నాడు. నెబుకద్నెజర్ అన్నాడు వ్యక్తిగా, వారు అన్నాడు అంటే నెబుకద్నెజరు వెనకలున్న సైన్యం, కల్దీలు, బబులోనీయులు, వారిని రప్పించుచున్నాను మీ మీదికి. భక్తి లేక, భయము లేక, వాక్యము లేక బతుకుతున్న మిమ్మల్ని మీ మీదికి నా ఉగ్రత కుమ్మరించడానికి నేను వాడుకుంటున్న దండమే కల్దీలు. ఇప్పుడు దానికి హబక్కూకు గారు అంటున్నదేంటి? మమ్మును దండించుటకు నీవు వారిని పుట్టించితివి. 13వ వచనం. ఇప్పుడు అడుగుతున్నాడు దేవుణ్ణి, ప్రభువా, నీవు కల్దీయులను నియమించావు, కానీ ఒక్కసారి వాళ్ళ ప్రొఫైల్ ఒక్కసారి నువ్వు చూడు ప్రభువా. వాళ్ళు ఎంత భయంకరులు, నేను చెప్పాలా నీకు? వాళ్ళు ఎంత భయంకరులు. నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనది కదా. బాధించువారు చేయు బాధను నీవు దృష్టింపజాలవు కదా. కపటులను నీవు చూచియు, దుర్మార్గులు తమకంటే ఎక్కువ నీతిపరులను నాశనం చేయగా నీవు చూచియు ఎందుకొరకయున్నావు? కల్దీయులనా? మమ్మల్ని శిక్షించడానికి నువ్వు విధించింది కల్దీయులనా? వాళ్ళ దుర్మార్గత గురించి నేను చెప్పాలా? నువ్వే చెప్పావుగా. ఏంటి వాళ్ళ దుర్మార్గత? ఏంటి వారి క్రూరత్వం? చిరుతపులుల కంటే వేగంగా పరిగెత్తేవారు, తోడేళ్ల కంటే చురుకైన వారు, భయంకరమైన క్రూరులు, భీకరమైన జనం. అలాంటి భయంకరులను నీతి గురించి మాట్లాడితే వాళ్ళకంటే కొంచెం మేమే బెటర్ అని మాట్లాడుతున్నాడు. అలాంటి వారి చేతికి మమ్మల్ని అప్పగిస్తున్నావా అని ఎక్స్క్లూజివ్గా ఆయన మాట్లాడుతుంది. తన స్వజాతీయులందరి గురించి కాదు, కానీ రేపు గనుక కల్దీయులు మా దేశంపై దాడి చేస్తే ఇక్కడున్న భక్తిహీనులతో పాటు భక్తులు కూడా వెళ్ళిపోతారుగా, భక్తులు కూడా చచ్చిపోతారుగా, భక్తులు కూడా చెరలోనికి వెళ్ళిపోయే అవకాశం ఉందిగా. మమ్మల్ని అప్పగిస్తావా? నేను కూడా ఉన్నాను కదా ప్రభువా. నాలాంటి వారు చాలామంది ఉన్నారు ప్రభువా, భక్తులు. రేపు గనక ఈ కల్దీయులు వస్తే ఈయన భక్తుడు కాదన్నట్టుగా ఏమైనా లెక్కలేసుకొని కొడతారా? కాదే. అర్థం కావట్లేదు ప్రభువా. నీ ఆలోచనలు నాకు అర్థం కావట్లేదు, నీ నిర్ణయాలు నాకు అర్థం కావట్లేదు, నీ ఉద్దేశాలు నాకు అర్థం కావట్లేదు. భక్తున్నే, నీతిమంతుణ్ణే. అదే మనకు అర్థం కావాలి. కొన్ని సందర్భాలలో దేవుని ఉద్దేశాలు భక్తులకు కూడా అర్థం కాని పరిస్థితి. ఎలాగూ సందర్భం వచ్చింది కనుక ఒక మాట చెబుతాను. పాత నిబంధనలో భక్తులు పుస్తకాలు రాశారు, కానీ కొన్ని సందర్భాలలో వాళ్ళు రాసినవే వాళ్ళకు తెలియదు, వాళ్ళు రాసినవే వాళ్ళకి అర్థం కాలేదు. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే దానియేలు గారు గ్రంథాన్ని వ్రాస్తూ ఆయన వ్రాసిన గ్రంథంలో లేదా ఆయన వింటున్నటువంటి విషయాలు, రాయమని చెప్పినటువంటి విషయాలలో కొన్ని ఆయనకు అర్థం కాక వ్రాసి ఇదేంటని అడిగాడు. మళ్ళీ రాసిన ఆయనే దానియేలు గారు పుస్తకాన్ని రాసి ఇదేంటని అడుగుతున్నాడు వచ్చి చెప్పిన దూతకు. చూద్దాం ఒకసారి దానియేలు గ్రంథం. హబక్కూకు గారికి దేవుని ఉద్దేశాలు అర్థం ఎందుకు కావట్లేదని అడిగితే అదే యోబు గారు చెప్పిన మాట. ఆయన గురించి మనం వింటున్నదంతా మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దము పాటిదే కదా అన్నాడు. అది గుర్తు చేసుకుంటున్నాం. వచ్చేయండి దానియేలు గ్రంథం 12వ అధ్యాయం. దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 8వ వచనం చూద్దాం ఒకసారి. 8. నేను వింటిని కానీ గ్రహింపలేకపోతిని.
విన్నాను కానీ అర్థం కాలేదు. అందుకు అడుగుతున్నాడట, నా ఏలినవాడా వీటికి అంతమేమని నేను అడుగగా అతడు, ఈ సంగతులు అంత్యకాలము వరకు మరుగుగా ఉండునట్లు ముద్రింపబడినవి కనుక దానియేలు నీవు ఊరకుండు. నువ్వు సైలెంట్గా ఉండు, చెప్పింది విను, వినింది రాయి అంతే. చెప్పినది విను, వినింది రాయి అంతే. అంటే దానియేలు గ్రంథములోని విషయాలన్నీ ఎవరికి అర్థం కాలేదని అడిగితే దానియేలుకే అర్థం కాలేదు. భయపడకండి, మనకు అర్థమవుతాయి. ఎందుకు? మనం క్రొత్త నిబంధనలోకి వచ్చేసాం కనుక, మనం సర్వసత్యంలోనికి వచ్చేసాం కనుక. దానియేలు గ్రంథం బాగా మాట్లాడితే దానియేలు గారి కంటే మనకే ఎక్కువ అర్థమయ్యే పరిస్థితిలో ఉన్నాం మనం చదివితే. ఎందుకు? దానియేలు గారికి బయలుపరచబడకుండానే కొన్ని విషయాలు దానియేలు గారు కన్ను మూసేశారు. అందుకే యేసులో చెప్పిన మాట, ఈరోజు మీరు వింటున్నవి వినగోరియు, మీరు చూస్తున్నవి చూడగోరియు అనేక మంది నీతిమంతులు చూడకుండా వినకుండా చనిపోయారు, కానీ చూచుచున్న మీ కన్నులు వినుచున్న మీ చెవులు ధన్యములైనవి. అలాగే హబక్కూకు గారు కూడా దేవుని సమాధానం అయితే చెవితో విన్నాడు, కానీ హృదయంతో గ్రహించలేకపోతున్నాడు. నాకు అర్థం కావట్లేదు ప్రభువా, మమ్మల్ని కొట్టడానికి వాళ్ళని నిర్ణయించడం ఏంటి? పోయి వాళ్ళేమైనా మంచివాళ్ళా? వాళ్ళు ఏమైనా మంచివారా? రేపు పొద్దున వాళ్ళు దాడి చేస్తే మా నీతిపరులు, మాలాంటి నీతిమంతుల పరిస్థితి ఏంటి? దుర్మార్గులు తమ కంటే ఎక్కువ నీతి పరులను నాశనము చేయగా నీవు చూచియు ఎందుకు ఊరకున్నావు ప్రభువా? ఏలికలేని చేపలతోనూ ప్రాకు పురుగులతోనూ నీవు నరులను సమానులుగా చేసితివి. అంటే నిస్సహాయులుగా చేసితివి, నిస్సహాయులుగా చేసితివి. వాళ్ళు దాడి చేస్తే ఏమీ చేయలేని పరిస్థితి మాది. వాళ్ళు దాడి చేస్తే ఏమీ చేయలేని పరిస్థితి. 15వ వచనం చెబుతున్నాడు, ఇక వాళ్ళ గురించి ఇక వర్ణిస్తున్నాడు. ఎందుకు? 5వ వచనంలో దేవుడు చెప్పాడు, అన్యజనులలో జరుగునది చూడుడి. అవును, తెలుసు ప్రభువా, స్థానికంగా మా మధ్య జరుగుతున్నటువంటి పరిస్థితులకు పరిష్కారం అక్కడెక్కడో నువ్వు స్టార్ట్ చేసావన్న సంగతి నువ్వు చెప్పేంతవరకు నాకు అర్థం కాలేదు, కానీ అవన్నీ వింటున్నాం. కల్దీయులు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో, ఏ స్థాయిలో ఉన్నారో, ఎంత భయంకరంగా రేగిపోతున్నారో మాకు అర్థమవుతుంది. కానీ వారి చేతికి మమ్మల్ని అప్పగిస్తున్నావా? ఎవరు వారు? ఏంటి వారి పరిస్థితి? వాడు 15వ వచనం, గాలము వేసి మానవులనందరినీ గుచ్చి లాగుచున్నాడు, ఉరులు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. నేను ఒకసారి ఆగుతాను ఇక్కడ, ఎందుకైనా మంచిది. ఎందుకు ఆగుతానో మళ్ళీ చదివి మళ్ళీ మనం మాట్లాడుకుందాం. 15వ వచనం వన్స్ అగైన్, వాడు గాలము వేసి మానవులనందరినీ గుచ్చి లాగుచున్నాడు, ఉరులు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయము 15వ వచనం. ఎక్స్క్యూజ్ మీ, ఈ వచనాన్ని ఎప్పుడైనా చదివినట్టుగాని విన్నట్టుగానే ఏమైనా అనిపిస్తుందా? ఈ వచనాన్ని బాగా చదివి చెప్పినట్టుగా కానీ, ఎందుకంటే ఇక్కడ వాక్యం చెప్పేవాళ్ళు కూడా ఉండొచ్చు కనుక, ఈ వాక్యము చదివినట్టు కానీ విన్నట్టు కానీ చెప్పినట్టు కానీ ఒకవేళ ఇవన్నీ మీకు గుర్తొస్తుంటే, ఇంతకు ఈ వచనాన్ని దేనికి అప్లై చేసాం మనం? ఎవడికి అప్లై చేసాం మనం? వినపడట్లా? వాడు గాలము వేసి మానవులనందరినీ గుచ్చి లాగుచున్నాడు అని అంటే డైరెక్ట్గా అపవాదికి వేశారు దీని అప్లికేషన్. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, బైబిల్ చదివేటప్పుడు సందర్భోచితంగా చదవాలి. ఎలా చదవాలి? సందర్భోచితంగా చదవాలి. సందర్భోచితంగా చదవడం అంటే మనం చదువుకునే చదువుల్లో సందర్భ వాక్యాలను ఉంటాయి, ఉండవా? సందర్భ వాక్యాలు ఏంటి? సందర్భ వాక్యాలు అంటే ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరి గురించి మాట్లాడుతున్నారు. ఇదేనా సందర్భ వాక్యాలంటే? ఒక పద్యం ఇస్తాడు, లేకపోతే ఒక గద్య భాగం నుంచి ఒకటి ఇస్తాడు, సందర్భ వాక్యాలు రాయమని చెప్తాడు. ఏం రాస్తారు మీరు? పరిచయం, ఇది పలానా పద్యంలో నుంచి వచ్చింది. తర్వాత సందర్భం, పలానా సందర్భంలో కవి రాశాడు. తర్వాత వివరణ, భావం, ఇంగ్లీష్లో యానోటేషన్స్ అని అంటాం. ఇంట్రొడక్షన్, కాంటెక్స్ట్ అండ్ ఎక్స్ప్లెనేషన్.
మట్టి చదువులకే సందర్భవాక్యాలు మనం ఆలోచించేటప్పుడు మహోన్నతుని విద్య అయిన మహిమగల ఈ చదువు కోసం అలాంటి ఆలోచనలు లేకపోతే ఎలా? బైబిల్లో ఎప్పుడు ఒక వచనాన్ని తీసుకొని మనం అలా అల్లుకుంటూ వెళ్ళిపోవడం కాదు. అది ఏ సందర్భంలో ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరి గురించి మాట్లాడుతున్నారు, ఈ 3 ప్రశ్నలు ఇప్పుడు దీనికి నేను అప్లై చేస్తున్నా. ఎవరు అడుగుచున్నారు, ఎవరిని అడుగుచున్నారు, ఎవరి గురించి అడుగుచున్నారు, లేదా ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరి గురించి మాట్లాడుతున్నారు. మిమ్మల్ని అడుగుతున్నా, ఎవరు మాట్లాడుతున్నారు? కమాన్. హబక్కూకు గారు ఎవరితో మాట్లాడుతున్నాడు చెప్పాలి? దేవునితో మాట్లాడుతున్నాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? పైన చదువుకుంటూ వచ్చేయండి. కల్దీయుల గురించి, బబులోనీయుల గురించి. ఇప్పుడు చెప్పాలి, వాడు అనగా కోన్ హే? కల్దీయుల రాజు. ఎవరి కల్దీయుల రాజు పేరు చెప్పాలి? నెబుకద్నెజరు తండ్రి. నెబుకద్నెజరు కాదు, నెబుకద్నెజరు తండ్రి నెబోపలసరు. అప్పుడు ఇక రేపో మాపో గద్దెనెక్కడానికి సిద్ధంగా ఉన్న నెబుకద్నెజరు తండ్రి దగ్గర ఉంటాడు. నెబుకద్నెజరు తండ్రి చనిపోయిన తర్వాత క్రీస్తుపురం 605లో సుమారు నెబుకద్నెజరు ఎక్కుతాడు. కానీ హబక్కూకు గ్రంథం ఎప్పుడు రాయబడిందని చెప్పాను మొదటి రోజు? సుమారు 607. అంటే ఇంకొక 2-3 ఏండ్ల తర్వాత నెబుకద్నెజరు గద్దెనెక్కుతాడు. అప్పటికి అధిపతిగా ఉంటాడు, సైన్యాధిపతిగా. నెబోపలసరు ఊపు మీద ఉంటూ కొడుకు పగ్గాలు ఇవ్వడానికి సిద్ధమవుతున్న రోజులు అవి. చూద్దాం 15వ వచనం. అలాగని అపవాదికి అప్లై చేయకూడదని చెప్పట్లేదు, ఎక్స్క్యూజ్ మీ, మళ్ళీ రాసుకుంటారు అపవాదిని రాయకూడదని. అలా కాదు. ప్రైమరీ అప్లికేషన్, సెకండరీ అప్లికేషన్. అంటే మొట్టమొదట అది ఎవరికి ఆపాదించబడుతుంది, తర్వాత దాన్ని ఆత్మీయంగా మలిచితే ఎవరికి అప్లై అవుతుంది. దిస్ ఈజ్ కాల్డ్ స్పిరిచువలైజింగ్ ద వర్సెస్, స్పిరిచువలైజింగ్ ద స్క్రిప్చర్స్. అంటే బైబిల్లోని కొన్ని వచనాలను మనం అక్షరానుసారంగా అర్థం చేసుకోవాల్సినవి కొన్ని ఉంటాయి. అవి అక్షరానుసారంగానే అర్థం చేసుకొని అందులో నుంచి ఆత్మీయంగా ఏమైనా మనం మాట్లాడుకోగలమా అని ఆలోచించాలి. ఇప్పుడు మీరు హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం చదివితే వాడు గాలం వేసి మానవులందరినీ గుచ్చి లాగుచున్నాడు అని అనగానే వెంటనే అపవాది అని రాసుకోకూడదు. అక్కడ ఫస్ట్ అప్లికేషన్ ఆ సందర్భంలో ఎవరి గురించి? బబులోనీయుల గురించి. అదంతా మాట్లాడుకొని ఒకనాడు బబులోనీయులు ఎలాగైతే ఆనాటి ప్రపంచ ప్రజలను గుచ్చి లాగారో ఆది నుండి కూడా అపవాది ఇదే పని చేస్తున్నాడని అప్పుడు ఆత్మీయంగా మలచి మాట్లాడు. అలా సందర్భోచితంగా కనుక మీరు మాట్లాడకపోతే ఆ వాక్యానికి మీరు న్యాయం చేస్తున్నట్టు కాదు. అర్థమవుతుందా మనకు? ఇదే నేను మాట్లాడుతున్నది. అప్లికేషన్ అన్నాను ఇంగ్లీష్లో, ఆపాదించడం. దాంట్లో ప్రైమరీ అప్లికేషన్, సెకండరీ అప్లికేషన్. ఒక చిన్న కౌంటర్ వేసి మళ్ళీ వస్తాను ఆ పాయింట్ దగ్గరికి. కౌంటర్ వేసి అక్కడ వస్తాను. ఇప్పుడు 15 చదివాం కదా, ఒకసారి 16 కూడా చూద్దాం. ఒకవేళ మీరు అపవాది మాత్రమే అని అనుకుంటే 16 మీకు అలా అనుకోరలేండి ఇంత చెప్పిన తర్వాత. అయినా అనుకుండే ఒకసారి కొద్దిసేపు. వాడు ఎక్స్క్యూజ్ మీ, వాడు అన్న తెలుగు పదాన్ని ఇంగ్లీష్లో దే అని ఉంటుంది. వాడు అన్న తెలుగు పదానికి ఇంగ్లీష్లో ఏముంటుంది? దే. అంటే ఏంటి తెలుగులో? వాడు కాదు, వారు. రాజును దృష్టిలో పెట్టుకొని తెలుగులో రాస్తే జనమంతటిని దృష్టిలో పెట్టుకొని ఇంగ్లీష్లో రాశాడు. దే, కల్దీయులు, వారు. చదువుతాను కూడా ఒకవేళ మళ్ళీ ఇంగ్లీష్లో ఉందో లేదో కూడా అవసరాలు, ఎందుకంటే రికార్డ్ అవుతుందిగా, మెసేజ్ రికార్డ్ అవుతుంది కనుక అది కూడా ఒకసారి చెప్పేస్తాను. జస్ట్ ఒక 10.5 సెకండ్లు నాతో భరించండి లెక్క పెట్టుకొని. హబక్కూ గ్రంథం 1వ అధ్యాయము 15వ వచనం. ద వికెడ్ లేదా దే, కొన్ని వర్షన్స్లో దే అంటాడు, కొన్ని వర్షన్స్లో ద వికెడ్. ద వికెడ్ అంటే అర్థం ఏంటి? దుర్మార్గులు. బహువచనం అది. వాడు అంటే ఒకడు కాదు, అక్కడ ఆ ఒకడి వెనుకలున్న సైన్యమంతా. అదే ఇందాక ఇర్మియా గ్రంథంలో చూసింది. నెబుకద్నెజరు అన్నాడు, తర్వాత వారు అన్న పదాన్ని ఉపయోగించాడు. వచ్చేద్దాం 16వ వచనం. 16వ వచనంకి వచ్చి మళ్ళీ అక్కడికి వస్తాను.
కావున వల వలన మంచి భాగమును పుష్టినిచ్చు భోజనమును తనకు కలుగుచున్నవని వాడు తన వలకు బలులర్పించుచున్నాడు. వాడు తన వలకు బలులర్పించుచున్నాడు. వాడు తన వలకు బలులర్పించుచున్నాడు. మీరు అపవాదిగాడు మాత్రమే అని రాసుకుంటే, అపవాది ఎవడికి బలులు అర్పిస్తున్నాడు అని అడుగుతున్నాను ఇక్కడ. అపవాది ఎవరికి బలులు అర్పించేది? తన ఉరులకు ధూపము వేయుచున్నాడు. అపవాది ధూపాలు వేస్తున్నాడా? వాడు ధూపాలు వేసేవాడా, వేయించుకునేవాడా? బలులు అర్పించేవాడా, బలులు తనకే అర్పించుకునేవాడా, తనకే తీసుకునేవాడా? అందుకే చెప్పింది, అపవాదిని మాత్రమే గుర్చిపెట్టకండి. అక్కడ అపవాది కంటే ముందు మీరు ఆ వచనాన్ని అర్థం చేసుకోవాల్సింది. ఈ సందర్భం కల్దీయుల గురించి మాట్లాడబడుచున్నది. ఇది కల్దీయుల గురించి చెప్పినది, బబులోనీల గురించి అని మొట్టమొదట వారి గురించి మాట్లాడి అర్థం చేసుకొని సెకండరీ అప్లికేషన్గా అపవాదిని స్పిరిచువలైజ్ చేసి మాట్లాడుకోవాలి. అంటే ఆత్మీయంగా మలిచి మాట్లాడడం. మీకు ఆత్మీయంగా మలిచి మాట్లాడడం అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తే మీకు అర్థమైపోతుంది. ఏంటి ఆత్మీయంగా మలిచడం అంటే? అర్థం కాని వాళ్ళు కూడా ఉండొచ్చు కనుక. పాత నిబంధనలో జలప్రలయం వచ్చే ముందుగా దేవుడు నోవహు గారిని ఏం కట్టమన్నాడు? ఓడ కట్టమన్నాడు. పలానా చెక్క తీసుకో, ఇన్ని కొలతలతో ఓడ కట్టిన తర్వాత జంతువులందరినీ లోపలికి వచ్చేస్తాయి. జంతువులన్నీ కూడా, పురుగులన్నీ కూడా, అన్ని జీవరాశులు. నువ్వు లోపలికి వెళ్తే నేను డోర్ వేస్తానన్నాడు. ఇదే కదా మొత్తం, రైట్? ఇప్పుడు నేను అడుగుతున్నా, నిజంగా ఓడ కట్టాడా? ఊరినే తూచి అలా ఛాయ్ అంతే అన్నట్టేమని మీకు అనిపిస్తుందా? నిజంగా ఓడగట్టాడా? నిజంగా ఓడగట్టాడు, నిజంగా చెక్క తీసుకున్నాడు, నిజంగానే ఆ కొలతలను లెక్క పెట్టుకొని కొలిచాడు, ఆ ఓడ పూర్తి చేశాడు, లోపలికి వెళ్ళాడు, జంతువులు వచ్చాయి, దేవుడు డోర్ క్లోజ్ చేయి. ఇదంతా అక్షరానుసారంగా జరిగిందే. అది చెప్పిన తర్వాత ఇప్పుడు నేను రక్షణ అనే ఓడను ఆత్మీయంగా మలుస్తున్నాను. ఏమని? ఒకనాడు అత్యంత భయంకరమైన జలప్రలయము నుండి ఒక ఓడ కుటుంబాన్ని ఎలాగైతే రక్షించిందో ఆ ఓడను కొద్దిసేపు మనము రక్షణ అనే ఓడ అని అనుకోవచ్చు. ఈరోజు కూడా మనందరము కూడా భయంకరమైన పెను ప్రమాదం, దేవుని ఉగ్రత, శాపం, చచ్చిపోతే నరకం, అలాంటి నరకం నుంచి తప్పించబడాలంటే ఒకనాడు నోవహు గారి కుటుంబం ఎలాగైతే ఒక ఓడలోనికి వెళ్ళినదో మనము కూడా రక్షణ అనే ఓడలోనికి రావాలి. అంతము వరకు ఆ రక్షణ అనే ఓడలోనే కొనసాగాలి. ఆ రక్షణ అనే ఓడలో ఉంటే ప్రళయం ఎంత పెద్దదైనా ప్రమాదం మన వాసన కూడా చూడదు అని నేను చెబుతున్నాను. ఇప్పుడు ఆ రక్షణ అనే ఓడ అంటే ఏంటో కాదు, క్రీస్తు సార్వత్రిక సంఘం. కలిసిందా? మ్యాచ్ అయిందా? మ్యాచ్ అయింది. ఎందుకు మ్యాచ్ అయింది? ఎలా మ్యాచ్ అయింది? నేను ఇప్పుడు దీన్ని స్పిరిచువలైజ్ చేశాను, అంటే ఆత్మీయంగా మలిచాను. ఆత్మీయంగా మలిచినంత మాత్రాన అక్కడ ఓడలేదని కాదు, ఆత్మీయంగా మలిచినంత మాత్రాన అక్కడ చెక్కలేదని కాదు. అర్థమైందా? లిటరల్గా, అక్షరానుసారంగా అంటే ఇంగ్లీష్లో లిటరల్గా అర్థం చేసుకోవడం, ఆత్మీయంగా అంటే స్పిరిచువల్గా అర్థం చేసుకోవడం. బైబిల్ అలా చదవకపోతే మనం ఇష్టానుసారంగా వాక్యాలను దేనికి పడితే దానికి ఆపాదించేసి అసలు విషయాన్ని పక్కన పెట్టేసి మనం చదువుకుంటూ వెళ్ళిపోతున్నట్టు అవుతుంది. ఐ థింక్ ఐఎమ్ క్లియర్, రైట్? లెట్ us ప్రొసీడ్. 15వ వచనం, వాడు గాలము వేసి మానవులనందరినీ గుచ్చి లాగి ఉన్నాడు, ఊరులు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. వల అంటే ఏంటో చూద్దాం. 16వ వచనం, వల. కావున వల వలన మంచి భాగమును పుష్టినిచ్చు భోజనమును తనకు కలుగుచున్నవని వాడు తన వలకు బలులు అర్పించుచున్నాడు. అంటే ఇన్ని చేపలు నాకు దొరకడానికి, పైన చేపలతోనే పోల్చింది 14వ వచనంలో. 14వ వచనంలో చేపలతోనే కదా మనుషుల్ని పోల్చింది, రైట్? తన వలలోనికి చేపలను కూర్చుకుంటున్నాడట. వల వలన ఇన్ని చేపలు నాకు ఎలా దొరికాయి అని ప్రశ్నించుకుంటున్నాడు వీడు. అబ్బో, లెక్కలేనని విస్తారమైన ఈ చేపలని నాకు ఎలా దొరికాయి అని ప్రశ్నిస్తే అతని దగ్గర ఉన్న ఆన్సర్, నా వల గొప్పతనం అది, నా వల గొప్పతనం అది. వలకు బలులు అర్పించుచున్నాడంటే దండ తీసుకొని వలకేస్తున్నాడు అక్కడ. నిజంగా బలి కాదు, పొట్టెలను గొర్రెను తీసుకొని వచ్చి బలి అర్పించడని కాదు. వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ ఎనర్జీ అని అడిగారు ఒకరు, ఎవరినో. ఆయన ఏం చెప్పాడు? బూస్ట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అన్నాడు చిన్నప్పుడు. అంటే నీ బలానికి రహస్యం ఏంటంటే బూస్ట్ అన్నాడు. అంటే ఇప్పుడు దండ ఎవరికేసాడు? బూస్ట్కి. అలాగే ఇంతమంది నీకు దొరకడానికి కారణం ఏంటని అడిగితే కల్దీయులు చెబుతున్నారు, కల్దీయుల రాజు చెబుతున్నాడు, నాకున్న వల. ఏమిటా వల?
ఏమిటి ఆ వల? 11వ వచనం. ఆ వల ఏంటో చూద్దాం. 11వ వచనం, అదే అధ్యాయం 11వ వచనం సార్. తమ బలమునే తమకు దేవతగా భావింతురు. ఏంటంట? వారి బాహుబలమే వారు తమకు దేవుడు అనుకుందరని చదవలేదు ఇందాక యోబు గ్రంథంలో? దోపిడీ గాండ్ర కాపురములు వర్ధిల్లును, వారు తమ బాహుబలమే తమకు దేవుడు. దేవుడిచ్చిన బలం అనుకోవట్లేదు, నా బలం, మా బలం అని వలకు బలు అర్పిస్తున్నారు, తన ఉరులకు ధూపము వేయుచున్నాడు. నా బలం, నా బలం. ఇక్కడ కల్దీలు గుర్తించలేకపోయింది ఏంటని అడిగితే, సరే హబక్కూకు గారు అడుగుతున్నారు దేవుణ్ణి, ఏంటి ప్రభువా? వాడు తన బలాన్ని చూసి, నువ్వే చెప్పావుగా తన బలాన్నే తనకు దేవతగా చేసుకున్నవాడని, ఆ బలాన్ని చూసి విర్రవీగుచు నన్ను కొట్టేవాళ్లే లేరన్నట్టుగా వాడు బతికేస్తున్నాడు కదా ప్రభువా, వాడి చేతులకు మమ్మల్ని నువ్వు అప్పగించేది. చూసారా? ఎక్కడో మారుమూలను ఉండేటువంటి ప్రాంతం, కల్దీయ ప్రాంతం అంటే ఓ అని ఊహించుకోకూడదు. అదే చెప్పానుగా, ఇరాక్. ఈరోజు ప్రపంచపటంలో ఇరాక్, ఆ ఇరాక్లో దక్షిణాన ఒక చిన్న ప్రాంతం, అది చాలా చిన్న ప్రాంతం, కల్దీయ ప్రాంతం. ఆ చిన్న ప్రాంతం ప్రపంచాన్ని శాసించడం ఏంటి? ఎవరిచ్చిన బలం? అది దేవుడిచ్చింది. కానీ కల్దీయులు గుర్తించలేదు. వాళ్ళు ఏమనుకుంటున్నారు? మా బలం, మా బలం, మా బలం. ఒక మాట చెప్పను, ఇక్కడ ఇశ్రాయేలీయులను దేవుడు కనానుకు తీసుకొని వెళ్ళడానికి ఐగుప్తు నుంచి తీసుకొని వచ్చినప్పుడు బయటికి వారికి ధర్మశాస్త్రం ఇస్తూ ఒక మాట చెప్పాడు, మీకు మంచి దేశాన్ని ఇస్తున్నాను, మంచి దేశాన్ని ఇస్తున్నాను. రేపొద్దున ఆ దేశంలో అడుగుపెట్టిన తర్వాత ఇదంతా మా బలము చేత మాకు దక్కిందని పొరపాటును కూడా అనుకోకండి, తోలు తీస్తానని చెప్పాడు వాళ్ళకి. చూద్దాం ఒకసారి ద్వితీయోపదేశకాండం. అందరికీనా? అందరికీ టోటల్, స్త్రీలు పురుషులు మొత్తం అందరికీ. అలాగే ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం. ఒకసారి 8వ వచనం చూసి నేను మీకు చూపించాలనుకున్న వచనం దగ్గరకు వస్తాను. 8వ వచనం, అది గోధుమలు, యవలు, ద్రాక్ష చెట్లు, అంజురపు చెట్లు, దానిమ్మ పండ్లు గల దేశము, ఒలివ నూనెయు తేనెయు గల దేశము, కరువు అనుకొనకుండా నీవు ఆహారము తిను దేశము, అందులో నీకు ఏ లోపము ఉండదని తర్వాత ఆ దేశం గురించి వర్ణిస్తున్నాడు. అంత మంచి దేశంలోనికి వెళ్ళిన తర్వాత 17వ వచనం, ఇప్పుడు 17వ వచనం, అయితే మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత కమాన్, మా సామర్థ్యము, మా బాహుబలము, ఇంత భాగ్యము మాకు కలుగజేసేనని అనుకొందురేమో, జాగ్రత్త, బెల్ట్ కొత్తది నాదన్నాడు దేవుడు. బైబిల్లో ఎక్కడైనా మీకు డాష్ అని కనపడింది అనుకోండి, 17వ వచనంలో చిన్న డాష్ కనపడుతుంది చూడండి అక్కడ. అయితే మీరు తర్వాత ఏముంది అక్కడ? డాష్ అంటే పంక్చువేషన్ మార్క్. అది పంక్చువేషన్ మార్క్స్ మనసులో పెట్టుకొని బైబిల్ చదవాలి. ఎక్కడైనా డాష్ అని ఉందనుకోండి, దాని తర్వాత ఉన్నది మీరు అనుకోవాలి, ఇవి ఎవరి మాటలో డైరెక్ట్గా రాశారు, ఇవి ఎవరిదో డైలాగ్, ఇది ఆ డైలాగ్ని ఉన్నట్టుగా రాశారు. ఇంగ్లీష్లో దీన్ని డైరెక్ట్ స్పీచ్ అని అంటారు. ఇప్పుడు అవసరం లేదులేండి. అక్కడ ఇశ్రాయేలీలు రేపు కనాన్ దేశంలోకి వెళ్ళిపోయిన తర్వాత పొర్రపాటున కూడా ఇలా అనుకోకూడదు అని చెబుతున్నాడు. ఏమనుకోకూడదట? చూడండి, మా సామర్థ్యము, మా బాహుబలము, ఇంత భాగ్యము మాకు కలుగజేసేనని అనుకొందురేమో. అవును, ఒక స్టేజ్ వచ్చిన తర్వాత మనిషి ఈ జబ్బుకు లోనవుతాడు. ఇక్కడ కల్దీయులు, హబక్కూ గ్రంథంలో కల్దీయులు, ద్వితీయోపదేశకాండంలో ఇశ్రాయేలీలు. దేవుడు ముందే చెప్పాడు, ముందస్తు జాగ్రత్తగా. ఇప్పుడు పరిస్థితి బాగలేకపోతే ఎవరు నీ గురించి ఎవరు అనుకోరు, నువ్వు కూడా నీ గురించి పెద్దగా అనుకో. కానీ నీకంటూ ఒక గుర్తింపు వచ్చిన తర్వాత, నీకంటూ ఒక స్టేజ్ వచ్చిన తర్వాత, నీకంటూ ఒక స్థాయి వచ్చిన తర్వాత నీకు ఈ జబ్బు వచ్చే అవకాశం ఉంది. ఏంటి? నా టాలెంట్ ఇదని. దేవుడిచ్చిన బలం అనుకోవట్లేదు కల్దీయులు, మా బలం వల. ఒక విషయం చెప్పనా ఇప్పుడు ముగించే ముందు? ఈ ప్రమాదం మనకు కూడా ఉంది, ఈ జబ్బు మనకు కూడా వచ్చే అవకాశం ఉంది. వచ్చే అవకాశం ఏంది? ఇప్పటికే ఉంటుంది కిలోల కొద్దీ.
ఎలా అంటారేమో, ఒకనాడు కల్దీయులకు బలాన్ని ఇచ్చిన దేవుడే అంతకుముందు అష్షూరీయులకు ఏ దేవుడైతే బలాన్ని ఇచ్చాడో, దేవుడు ఇక్కడ కూర్చున్న మనందరికీ, మాట్లాడుతున్న నాకు కానీ వింటున్న మీకు కానీ, ప్రతి ఒక్కరికి ఏదో ఒక సామర్థ్యాన్ని, ఏదో ఒక తలాంతనిచ్చి ఉంటాడు. సంఘంలో గురించి మాట్లాడుతున్నా, బయట కాదు, సంఘంలో కొంతమంది పాటలు బాగా పాడగలరు. ఎవరిచ్చిన కృప? దేవుడు అనుకోవాలంతే. నాకంటే పాడేవాళ్ళు ఎవరు లేరు మా చర్చిలో అన్నావు అనుకో, తర్వాత ఏమవుతుంది జాగ్రత్త. నాకంటే ఎవరు, ఫస్ట్లో బాగానే ఉంటుంది, ఒక గుర్తింపు వచ్చిన తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ ఇవన్నీ. వాక్యం బాగా చెప్తున్నారు అనుకోండి, ఫస్ట్లో బాగానే ఉంటుంది స్టోరీ అంతా, కొంచెం అలా పైకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఉందండోయ్. చుట్టూ కొంతమంది ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇప్పుడు ఇదే ఈ లైవ్ ఎగ్జాంపుల్ తీసుకుంటాను. 5 రోజులు ఇక్కడ మీరు వాక్యం విన్నారు, బాగా 4 ఏళ్ళగా వింటున్నారు కదా, ఇది 4వ సంవత్సరం కదన్నా, 5 ఇది 4 అయితే 4, 5 అయితే ఏదో వేసుకోండి, రైట్. అలా కొన్ని సంవత్సరాలుగా వాక్యం వింటున్నారుగా. అలా వాక్యం వింటూ మంచి మంచి ఉపదేశాలు, మంచి మంచి వచనాలు, మంచి మంచి వాక్యాలు రాసుకొని, నోట్స్లో రాసుకొని, మీలో కొంతమంది, అంటే అనుభవం లేని వాళ్ళ గురించి మాట్లాడుతున్నా, పెద్దోళ్ళ గురించి కాదు, అనుభవం లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఊరికి వెళ్ళి ఎరగదీస్తారు. ఇక అక్కడికి వెళ్ళి మీకున్న ఇదంతా చూపిస్తారనమాట. అలా మీరు వాక్యం చెప్పేటప్పుడు చుట్టూ కొంతమంది వచ్చి, అన్న ఏం చెప్పావన్నా, ఎరగదీసావన్నా అంటే చాలు. ఏమన్నావు మళ్ళీ చెప్పు. ఆ పూటకు అన్నం లేకపోయినా పర్లేదు, ఇక అలా కడుపు నింపుకొని ఉంటాడనమాట. ఇక అయిపోయింది అక్కడికి. అక్కడ స్టార్ట్ అవుతుందండి చచ్చింది గొర్రె. ఫ్లాటరీ ఈజ్ ద ఫుడ్ ఆఫ్ ఫూల్స్. ఒక గుర్తింపు వచ్చిన తర్వాత, నేను కదా, నా సామర్థ్యం కదా, నా టాలెంట్ కదా, నా స్వరము కదా. మా చర్చిలో నేను చెప్పినట్టు ఎవరు చెప్పలేరండి, మా ఊరిలో నేను పాడినట్టు ఎవరు పాడలేరండి, మేము మీటింగ్లు పెడితే మేము ఇచ్చినంత ఎవరు ఇవ్వలేరండి. అంతేనా? అసలు మేము గనక లేకపోతే అండి, మా ఫ్యామిలీ లేకపోతే అక్కడ మీటింగ్లు జరగవండి. ఇవే ఎక్స్ట్రాలు అంటే, ఇదే ఓవర్ యాక్షన్ అంటే. ఏం చేస్తాడో చెప్పన్న దేవుడు, నిన్నక్కడే అలానే నిలబెట్టి ఇంకొకరు లేపుతాడు అక్కడ. ఎప్పుడు నేనే 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 అన్న ఫీలింగ్లోకి ఎవరు వెళ్ళకూడదు, పొరపాటున కూడా. ముగిస్తానులేండి, టైం అయిపోయింది. కొత్త నిబంధనలో ఒకడు తన ప్రాణంతో మాట్లాడుకుంటున్నాడట. ఏమన్నా చూద్దాం ఒకసారి, క్విక్. ఎవరు స్పీడ్గా తీస్తే వాళ్ళకి దేవుడు మంచి గిఫ్ట్ ఇస్తాడు. లూకాసు వార్త 12 16-17 వచనములు చూద్దాం. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను, ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడతడు అందరూ చదువుదాం ఈ మాట. అప్పుడతడు తర్వాత మామూలు చదవకండి, నా పంట అనకండి, సాగదీసి చదవండి ఒకసారి. ఆహా, ఎంత హాయిగా ఉందో వింటుంటే నాకు. నా పంట సమకూర్చుకున్నటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకుని ఇలాగ చేతును. నెక్స్ట్ 18, కమాన్ స్టార్ట్. నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని, నెక్స్ట్ నా స్త్రీ అన్నీ, వీడు నా జాతి, ఏది నా 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 నేను నేనే నేనే నాకే నాకే. నేను పౌలు గారి ప్రయాణాలని ఒక పాఠం చెప్పాను కొన్ని సంవత్సరాల కిందట. విన్నోళ్ళందరూ మేము చాలా బలపడ్డామండి అంతా అన్నారు. ఒకడు వచ్చాడు యవనస్తుడు, బాగా గుర్తు నాకు. ఏంటి తమ్ముడు అంత హ్యాపీగా అంటే, హ్యాపీ తర్వాత సంగతి అన్నా, నువ్వు వాక్యం చెప్తుంటే నాకేమనిపించింది చెప్పనా అన్నాడు. ఏం చెప్పానంటే, నేను ఎప్పుడు చెప్తాను అట్లా అని. అంటే నీకు ఇది ఎక్కింది ఎంతసేపు బుర్ర? 3 రోజులు రాత్రి వాళ్ళు గంటల సర్వే చెబితే, అరే పౌలు గారిని విన్న తర్వాత, ఆయన గురించి మాట్లాడుకున్న తర్వాత నువ్వు బలపడాలన్న పెద్దోళ్ళు వచ్చి హ్యాపీ అండి, వెరీ గుడ్ అండి, మేము చాలా బాగా నేర్చుకున్నాం, బలపడ్డామని వెళ్ళిపోతుంటే ఒక్కడు చెప్పాడు, నేను ఎప్పుడు చెప్పాలి అక్కడ? ఇదా నేను 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 జాగ్రత్త. లోకములో ఉన్న కల్దీయులు అనుకుంటున్నారు, నా వల్ల ఇది, నా బలం ఇది. తుచ్చమైన ఈ ఆలోచనలు సంఘాల్లో ఉన్న వాళ్ళకి రాకూడదు. పౌలు గారు ఏమన్నారో చెప్పనా? అంత గొప్ప సేవకుడు ఏమన్నాడో చెప్పనా? ఇప్పుడు నేను ఏమైతే ఉన్నానో అది కేవలము దేవుని
కృప, 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 కృప. ఇది దేవుని కృప. ఈరోజు దేవుడు నీ చేత 4 మాటలు చెప్పిస్తున్నాడా? నువ్వేమనుకోవాలి? ఇది దేవుని కృప. ఒక 4 పాటలు పాడగలుగుతున్నారా? దేవుని కృప. 5 మీటింగ్లు పెట్టించగలుగుతున్నారా? దేవుని కృప. 10 రూపాయలు సహాయం చేయగలుగుతున్నారా? దేవుని కృప. అసలు మీరు దేవుని పనిలో మీరు ఏదైనా ఒక చిన్న కాసంత పని చేసినా మీరు అనుకోవాలి, ఇది చేయడానికి కూడా నాకు అర్హత లేదు, యోగ్యత లేదు. ఇది కేవలం ఆయన కృప మాత్రమే అనుకోవాలి. తర్వాత చదువుకోండి లూకాసు వార్త 17:10 రాసుకున్న తర్వాత చదువుకోండి. లూకాసు వార్త 17:10లో ఉన్న మాట, మీకు ఆజ్ఞాపించబడినవన్నీ చేసిన తర్వాత దేవుని దగ్గరకు వచ్చేమనాలట, మేము నిష్ప్రయోజకులమైన దాసులం, దాసులం, దాసులం. అంతే అంతే. అసలు మనదేదీ లేదు, మనమేమీ కాదు. ఇది గుర్తుపెట్టుకుందాం, ఇది గుర్తుపెట్టుకుందాం. అందుకే యేసు చెప్పిన మాట, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల ఫస్ట్ చేయాల్సిన పనే తనను తాను ఉపేక్షించుకోవాలి. అది ఫస్ట్ క్వాలిటీ, ఉపేక్షించుకోవాలి. ఏంటి ఉపేక్షించుకోవాలి? ఏంటి ఉపేక్షించుకోవాలి? నీ డిక్షనరీలో నీ పేరు కనపడకూడదు. నీ డిక్షనరీలో నీ పేరు కనపడకూడదు. నేను, నాకు, నేనే, నన్నే చూడాలి, నన్నే గుర్తుపెట్టుకోవాలి, నాకే దండలేయాలి, నాకే సన్మానం చేయాలి. ఇక్కడ మీటింగ్లకు వస్తే నేను చాలా హ్యాపీగా ఉంటాను. ఎందుకో చెప్పనా? ఇక్కడ చప్పట్లు కొట్టరు, దండం. మీ ఊర్లోకి వెళ్తే ఇదే చేయండి, మీ ఊర్లోకి వెళ్తే ఇదే చేయండి. దగ్గినా చప్పట్లే, తుమ్మినా చప్పట్లే. ఏంటండి ఇది? మనం దేవుని సన్నిధికి వస్తున్నామా, థియేటర్లోకి వెళ్ళి కూర్చుంటున్నామా? చెప్పండి. వాక్యము విన్న తర్వాత మీకు అర్థం కావాల్సింది, నాతో దేవుడు మాట్లాడాడు. స్టేజ్ మీద ఉన్నోడు కాదు. ఇంతసేపు మీకు వాక్యం చెప్పింది ఎవరు? నేను అనుకుంటున్నారేమో. దేవుని కృప. దేవుడు మీతో మాట్లాడాడు. స్తోత్రము దేవునికి చెల్లించి ఆమెనని అన్నం తిని మళ్ళీ రావాలంతే. అది మీరు భోజనము చేసినను, పానము చేసినను, మరేమి చేసినను దేవుని మహిమ కోసం చేసి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు ఆయనకు మాత్రమే ఆరోపించి మనం సైలెంట్ అయిపోవాలి. హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయము 17 వచనములు. ఏ వచనంలో ఉన్నాం మనం? ఏ వచనంలో ఉన్నాం ప్రస్తుతం? 16వ వచనములో ఉన్నాం. వాడు తన వలకు బలులు అర్పించుచున్నాడు, తన ఊరులకు ధూపము వేయుచున్నాడు. ఎవరంటున్నారు ఈ మాట? హబక్కూకు గారు. ఎవరితో చెబుతున్నాడు ఈ మాట? దేవునితో చెబుతున్నాడు. అలాంటి వారికి ఆ ప్రభువా మమ్మల్ని అప్పగించేది ఏంటి ప్రభువా అని ఆయన ప్రార్థన చేస్తూ ప్రార్థన ముగింపు దశలో ఉన్నాడు. ఎలా ముగిస్తాడో, కానికే బాత్ సునేంగే, తినొద్దాం. అమ్మగారికి చెప్పారా మధ్యాహ్నం? అన్నీ ఓకేనన్నా, అన్నీ ఓకే, అందరూ ఓకే, మీరు ఓకే. ఓకే, మీకు ఒక బ్యాడ్ న్యూస్. మధ్యాహ్నం మళ్ళీ నేనే. ఓకే, తినేసి రండి, చూద్దాం సాయంత్రం వరకు. ఓకే, చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ తండ్రి, హబక్కూకు గ్రంథాన్ని ధ్యానిస్తున్నాము. నేర్చుకుంటున్న విషయాలు ఎన్నో ఉంటుండగా మాకు మీరు నేర్పిస్తున్నందుకు స్తుతులు చెల్లిస్తున్నాం. హబక్కూకు లాంటి గొప్ప దైవజనుడికే మీ ఆలోచనలు, మీ ఉద్దేశాలు అర్థం కాని స్థితిలో తండ్రి ఆయన మిమ్మల్ని మీ యొక్క ఆలోచనలు తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ప్రార్థన చేస్తుండగా ఈ గ్రంథం ఇంకా మమ్మల్ని ఏ రీతిగా నడిపిస్తుందో ఆ రీతిగా మమ్మల్ని నడిపించమని వేడుకొనొచ్చు, సహాయం చేయమని వేడుకొనొచ్చు. త్వరగా భోజనం చేసి తిరిగి చేరుకొని మరెన్నో విషయాలు మాట్లాడుకున్నట్టుకు మమ్మల్ని నడిపించమని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.